ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఒక కర్ర మీద ఎలా ఆధారపడతాడో, ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడే అనుభవం, ఆనుకునే అనుభవం, ఆశ్రయించడం. ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ మీద ఆనుకుంటున్నాను ప్రభువా, నా శక్తి, నా బలం, నా జ్ఞానం సరిపోవట్లేదే. దేవుడు బలత్కారుల చేతిలోంచి విడిపించే సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకళ్ళు నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావు చెల్లెమ్మ. కొన్నిసార్లు కొంతమంది నీ విలువను తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉంటారేమో, నీ వాల్యూని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ ఆనర్ని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ విలువ గుర్తించగా నిన్ను ఒక చీపురు పుల్ల తీసి పడేసేవాళ్ళు పక్కన ఉంటారేమో. కానీ ఒక విషయం చెప్పనా, నీ విలువ ప్రజల ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదు. నీ విలువ యేసయ్య నేను కొనుక్కున్నాడు కాబట్టి దాని మీద ఆధారపడదు. హల్లెలూయా. ఏం అణిచివేస్తున్నాయి నిన్ను? కష్టాలు, దుఃఖాలు, నిందలు, అవమానాలు, ప్రజల ఒపీనియన్లు ఈరోజు నేను అల్లుకుపోయి అణిచివేస్తున్నాయా? తెచ్చుకో, బలం తెచ్చుకో. బలత్కారుల మీద విజయాన్ని ఇచ్చే దేవుడు. నిన్ను ఆశ్రయించాను ప్రభువా, నీవు నన్ను ఏం చేయలేదు, విడిచిపెట్టు.